హాయ్ గైస్, వెల్కమ్ టు ద అనూప్ టీవీ. ఈరోజు అయితే హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ వచ్చింది. జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ ఆర్ రిజిస్ట్రార్ పోస్ట్ కోసం అయితే వీళ్ళైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసినారు. అలాగే గ్రూప్ బి 6th లెవెల్ ఆఫ్ పే మ్యాట్రిక్స్ అయితే ఉంటుందండి, అంటే 60,000 అనమాట. మీరైతే ఒకసారి గూగుల్లోకి వెళ్ళి గ్రూప్ బి 6th లెవెల్ ఆఫ్ పే మ్యాట్రిక్స్ అని కొడితే మీకు 60,000 అనే చూపిస్తుంది, ఒకసారి చూసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ అయితే జనరల్ వాళ్ళకి 62, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 12, ఓబీసీ వాళ్ళకైతే 44, ఎస్సీ వాళ్ళకైతే 20, ఎస్టీ వాళ్ళకైతే 14 అనమాట. టోటల్ 152 వేకెన్సీస్ అండి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి, అంటే ఏదో ఒక డిగ్రీ ఉండాలి మీకు. నెక్స్ట్ టైపింగ్ స్పీడ్ వచ్చేసి నాట్ లెస్ దెన్ 35 words per minute అనమాట. 35 words అయితే మీరు టైప్ చేసి ఉండాలి మినిట్కి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చి నాట్ బిలో 18 degrees అండ్ నాట్ ఓవర్ 32 degrees అండి. ఫస్ట్ కల్లా 2026 కల్లా మీకు 32 కన్నా ఎక్కువ అయితే ఉండకూడదు, తక్కువే ఉండాలి. అలా అని 18 కన్నా తక్కువ ఉండకూడదు, ఎక్కువే ఉండాలి. నెక్స్ట్ అలాగే వీళ్ళు అప్లికెంట్ వార్న్ అంటే 1994 2nd January కల్లా ముందైతే మీరు పుట్టి ఉండకూడదండి. అండ్ 2008 కల్లా తర్వాత అయితే పుట్టి ఉండకూడదు, ముందే పుట్టి ఉండాలి. అంటే 1994 నుంచి 2008 ఈ మిడిల్లో పుట్టిన వాళ్ళు అయితే ఏజ్ లిమిట్కి సూట్ అవుతారండి. దానికి ముందు దాని వెనక పుట్టి ఉంటే కనుక మీరు ఎలిజిబుల్ కాదనమాట. నెక్స్ట్ కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడి జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 years, పీడబ్ల్యూడి ఓబీసీ వాళ్ళకి 13 years, పీడబ్ల్యూబీడి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years అండి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years అనమాట. ఇవి ఏజ్ రిలాక్సేషన్స్. నెక్స్ట్ ఇక్కడైతే రిజర్వేషన్స్ కూడా ఉన్నాయండి, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్ వైజ్ అనమాట. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి 15%, పోస్ట్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్కి 7.5%, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 27% అని. నెక్స్ట్ 4% ఫర్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ హార్జెంటల్ బేసిస్. వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్స్ అయితే ఉంటాయి. దీనికైతే ఏం బాధపడాల్సిన అవసరం లేదు, ఎవరికి తగ్గట్టు వాళ్ళకి రిజర్వేషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి. నెక్స్ట్ వీళ్ళకైతే సిబిటి టైప్ ఆబ్జెక్టివ్ టైప్ అయితే టెస్ట్ పెడతారు ఫస్ట్. ఆ టెస్ట్ స్టేజ్ వన్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే పెడతారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. దీంట్లో వచ్చి 120 questions ఉంటాయి టోటల్. త్రీ పార్ట్స్లో పెడతారు ఈ స్టేజ్ 1 ఎగ్జామ్ అయితే. ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్స్ అండి సిలబస్. వీళ్ళే ఇక్కడ ఇచ్చేసినారు సిలబస్ అనేది, చూసుకోవచ్చు. వొకాబులరీ, సినానిమ్స్, వేటి మీద క్వశ్చన్స్ ఇస్తారు వీళ్ళే ఇచ్చినారు. టోటల్ 45 questions, 45 marks అండి. ఈచ్ దానికి 1 mark ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఈవెంట్స్ అనమాట. దీనికి కూడా 45 questions, 45 marks, చూసుకోవచ్చు. ఏ టాపిక్ మీద 30 questions వస్తాయో అలాగే 15 questions రిలేటెడ్ టు ద కరెంట్ అఫైర్స్ అండ్ ఈవెంట్స్ అండి. మిగతా 30 జనరల్ అవేర్నెస్, నాలెడ్జ్ మీద అయితే ఉంటాయి. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అబిలిటీ, న్యూమరికల్ అర్థమెటిక్ అబిలిటీ అండి. దీనికి వచ్చి 30 questions, 30 marks. వీళ్ళే టాపిక్స్ అయితే ఇచ్చినారు, చూసుకొని మీరైతే బాగా నేర్చుకోండి. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది 25% అనమాట ఒక రాంగ్ ఆన్సర్కి. అంటే 0.25 mark అయితే డిటెక్ట్ అవుతుంది ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి. నెక్స్ట్ జనరల్ కేటగిరీ, క్వాలిఫైయింగ్ కేటగిరీ అండి ఇది ఎగ్జామ్లో. క్వాలిఫైయింగ్ కేటగిరీ జనరల్ కేటగిరీ వాళ్ళకి 60 marks, 50% ఆఫ్ 120 marksలో 50% అయితే మీరైతే క్వాలిఫై అయినట్టు. రిజర్వ్ క్యాండిడేట్స్కి 45% రావాలి మీకు 120 marksకి. సేమ్ కేటగిరీ ఆఫ్ 44 marks, 45% ఆఫ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి కూడా సేమ్ ఇదే పర్సంటేజే అండి.
నెక్స్ట్ స్టేజ్ 2 ఎగ్జామినేషన్. ఇదైతే డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామ్ అనమాట. మెయిన్ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అనమాట. ఇది వచ్చి 2 పార్ట్స్లో ఉంటుందండి. పార్ట్ ఏ వచ్చి ఎస్సే అనమాట. 120 వర్డ్స్ టైప్ చేయాలి 40 మార్క్స్కి. అండ్ ఒక లెటర్ ఉంటుంది 10 మార్క్స్కి అనమాట. నెక్స్ట్ పార్ట్ 2 వచ్చి మొత్తం గ్రామర్ అండి. గ్రామర్ అండ్ ట్రాన్స్లేషన్. గ్రామర్ వచ్చి 30 మార్క్స్కి, ట్రాన్స్లేషన్ వచ్చి 120 వర్డ్స్ 25 వర్డ్స్ 20 మార్క్స్కి అయితే మీరు ఇక్కడైతే ఉంటుంది. నెక్స్ట్ టోటల్ 100 మార్క్స్. టోటల్ టైం వచ్చి 120 మినిట్స్ అండి. 100 మార్క్స్కి 120 మినిట్స్ అయితే ఉంటుంది. మినిమం పాసింగ్ మార్క్స్ ఫర్ జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ విల్ బి 50% అనమాట. జనరల్ వాళ్ళకి 50% ఉండాలి. దట్ ఈస్ 50 మార్క్స్ అవుట్ ఆఫ్ 100. 100కి మీకు అయితే 50 మార్క్స్ రావాలి. రిజర్వ్ క్యాండిడేట్కి ఇంక్లూడింగ్ పీడబ్ల్యూ వాళ్ళకి వచ్చి 45% అయితే మీరు పాస్ అయ్యాలంటే 45 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 వచ్చి రావాలండి. అప్పుడు మీరు క్వాలిఫై అయినట్టు స్టేజ్ 2కి. నెక్స్ట్ స్టేజ్ 3. స్టేజ్ 3 కూడా ఉందండి. ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్. టైపింగ్ ఆఫ్ 10 minutes డ్యూరేషన్ విల్ బి కండక్టెడ్. 10 minutes అయితే వీళ్ళు పెడతారు టైపింగ్ టెస్ట్. దానికి 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే మీరైతే ఇంగ్లీష్లో టైప్ చేయాలి కంప్యూటర్లో. నెక్స్ట్ స్టేజ్ 4 ఇంటర్వ్యూ అండి. టోటల్ 15 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ చూసుకుంటే ఆన్ 1500 ఫీ అండి. నాన్ రీఫండబుల్. మీరైతే ఒకసారి కట్టిన తర్వాత రీఫండ్ అయితే కాదు ఎగ్జామ్ రాసిన తర్వాత. నెక్స్ట్ జనరల్ ఓబీసీ ఎన్సిఎల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 1300 అండి ఎగ్జామ్ ఫీ. మిగతా వాళ్ళకంతా 1500 ఎగ్జామ్ ఫీ. నెక్స్ట్ ఎలా అప్లై చేయాలంటే క్యాండిడేట్ షిల్ రిజిస్టర్ ఆన్ ఆన్లైన్ అప్లికేషన్ యూజింగ్ హర్ మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అండి. యూజ్ చేసుకొని మీరైతే రిజిస్టర్ కావాలి. ఇక్కడ ఇచ్చిన లింక్, ఈ లింక్ మీరు టైప్ చేసి మీ ఈమెయిల్ ఐడితో అలాగే మీ ఫోన్ నెంబర్తో మీరైతే రిజిస్టర్ కావాలి. అలాగే మీకు ఇక్కడ అంతా వీళ్ళైతే డీటెయిల్స్ ఇచ్చినారు. ఇదంతా చూసుకొని సర్టిఫికేట్స్ ఏ ఫామ్లో పెట్టాలో అంతా చూసుకొని మీరైతే పెట్టుకోండి. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ చూసుకుందామండి. చూసుకోండి. కమెన్స్డ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 4/2022. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ పే వచ్చి 23rd 2nd February అండి. నెక్స్ట్ లాస్ట్ డేట్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ ఫీ 23rd 2nd February కల్లా అయితే కట్టాలి. అలాగే 27th లోపు అయితే మీరు ఏమేమి కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటే అన్నీ చేసేయాలి. 27th ఈజ్ ద లాస్ట్ డేట్. సో త్వరగా మీరైతే చేసుకోండి. So thank you for watching Anuk TV. Subscribe to our channel and like, share to everyone. Thank you for watching.